సామాన్యంగా కొంతమంది అంటూ ఉంటారు వంశపార్యపరంగా కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి అంటారా డాక్టర్ గారు? డెఫినెట్లీ అమ్మ. అంటే ఇప్పుడు ఏంటంటే 90% ఆఫ్ ద కేసెస్ మనము ఏంటంటే దీనిలో ఏమంటామంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అని అంటాం. సో 90% ఆఫ్ ద కేసెస్ స్పోరాడిక్ క్యాన్సర్స్, అంటే మనము మన జీవన శైలి వల్ల, మనకు ఏజ్ పెరిగిపోవడం వల్ల, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ లింక్డ్ టు యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ యువర్ బ్లడ్ రిలేటివ్ జీన్స్. సో బట్ వెన్ యూ అటెండ్ క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ, అర్థమవుతుంది, అంటే ఫాదర్కి క్యాన్సర్ ఉండడం, మదర్కి క్యాన్సర్ ఉండడం, లేకుంటే అత్తకి క్యాన్సర్ ఉండడం, సో ఫస్ట్ డిగ్రీ బ్లడ్ రిలేటివ్స్, క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ అంటాం కదా మేనత్తలకు. సో ఇలాంటి వాళ్ళకు మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ వాళ్ళు కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అంటే అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కానీ ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఓన్లీ 10%, అర్థమవుతుందా. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకు మామూలుగా మన జీవన శైలి వల్ల, ఏజ్ పెరిగిపోవడం వల్ల, ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఒబిసిటీ ఇలాంటి వల్లనే క్యాన్సర్ ఎక్కువ 90% ఆఫ్ ద కేసెస్ చూస్తుంటాం. ఓన్లీ ఒక 10% ఆఫ్ కేసెస్లోనే ఇలా హెరిడిటరీ లింకేజ్ అనేది చూస్తుంటాం అనమాట. దాంట్లో అడల్ట్లో కొన్ని క్యాన్సర్స్ మనం అలా చూస్తాము, పీడియాట్రిక్లో కూడా కొన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ లింకేజ్ అనేవి ఉంటాయి. కానీ దీస్ ఆర్ వెరీ లెస్ కామన్.